సిద్ధు, రాత్రి ఏం జరిగిందో సరిగ్గా చెప్పు ప్లీజ్. ఏం జరుగుతుంది? నువ్వు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడ్డావు. నీకు సేవలు చేసి నేను కూడా అలసిపోయి ఇదిగో ఇలా పడ్డాను. ఏంటి రోజీ అలా చూస్తున్నావు? ఏం లేదు లక్ష్మి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకోసమా? ఎందుకు? ఈ రోజు నీ చేత ఒక మంచి పని చేయించబోతున్నాను. ముందు పూజ చేసి హారతివ్వాలి. పద. ఏంటో ఒక్కోసారి నువ్వేమీ అర్థం కావు. సరే పద. స్వామి, నేను చేయబోయే ఈ కార్యక్రమం ఒక విధంగా లక్ష్మికి సంబంధించింది. లక్ష్మి దత్తత తీసుకున్న మనవరాలికి నేను పెళ్లి చేయబోతున్నాను. నందినికి నేనిచ్చిన మాట వల్ల ఇలా చేయాల్సి వస్తోంది. పెళ్లికి సంబంధించినవన్నీ లక్ష్మి చేతుల మీదుగానే తీసుకోవాలి. తనకి తెలియకుండానే తన మనవరాలి పెళ్లి కోసం అన్నీ కొనిస్తుందన్న తృప్తి నాకు మిగులుతుంది. తన అజ్జి కొనిచ్చిన వాటితోనే తన పెళ్లి జరగబోతుందన్న తృప్తి నందినికి ఉంటుంది. ఇప్పుడు చెప్పు, విషయం ఏంటి? నందినికి పెళ్లి కదా. నందిని పెళ్ళా? అదే, మన కంపెనీలో నందిని పేరుతో ఒక అమ్మాయి పనిచేస్తుందని చెప్పాను కదా. నీతో ఒకసారి మాట్లాడించాను, గుర్తుందా? అవును, గుర్తుంది. ఆ నందిని పెళ్లి. అదే, ఎంతో సిన్సియర్ గా పనిచేస్తుందన్నావు. మన కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చింది కూడా ఆ అమ్మాయే అని చెప్పావు. ఆనందినియేగా? ఆనందినియే. నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయితోనే పెళ్లి కూడా. అలాగా? అలాంటి శుభకార్యానికి నీ చేతుల మీదుగా అన్ని కొని తీసుకెళ్తే మంచిదని, శుభం జరుగుతుందని. అంతే. తప్పకుండా. అయితే మనం ఇప్పుడు షాపింగ్ చేయాలి కదా? మనం షాపింగ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బట్టల షాప్ వాణ్ణి, నగల షాప్ వాణ్ణి ఇంటికి రమ్మని చెప్పాను. నువ్వు కూడా ఇక్కడే ఉండి నీకు నచ్చినవి స్వయంగా నువ్వే సెలెక్ట్ చెయ్యి. అలాగే. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చాడు? నందిని రా. ఇప్పటికైనా చెప్పు సిద్ధు, ఇక్కడ తీసుకొచ్చావేంటి నన్ను? చెప్తాలే గాని నువ్వు ముందొచ్చి కూర్చో. కూర్చో.
లేదు నందిని. మనిద్దరికి పెళ్లి చేసుకోవడం కలిసి రావట్లేదు. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? పెళ్ళి పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం. సరే, అయితే అయితే ముందు మనిద్దరం శోభనం చేసేసుకుందాం. అదెలా కుదురుతుంది సిద్ధు? అలా మాట్లాడతావేంటి? ఇంకెలా మాట్లాడమంటావు? సిద్ధు ఏంటి శోభనం అంటున్నాడు, ఇప్పుడు ఎలా? మనం పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకై పెళ్లి అయిపోతుంది. యుఎస్లో రోజీ యాక్సిడెంట్ కారణంగా మొదటిసారి పెళ్లి అయిపోయింది. నీ మెడలో ఒక ముడి వేయగానే లోకి వచ్చి అరెస్ట్ చేయడం వల్ల రెండోసారి మన పెళ్లి అయిపోయింది. ఇక మూడోసారి మీ అమ్మమ్మ చనిపోయిందనుకొని అప్పుడు మన పెళ్లి అయిపోయింది. ఇలా మన పెళ్లి అనుకున్న ప్రతిసారి ఏదో కారణంగా మన పెళ్లి ఆగిపోతూనే ఉంది. అందుకే మనం ముందు డేటింగ్ చేద్దాం. ఆ తర్వాత నీకు ప్రెగ్నెన్సీ వచ్చాక పాప బాబా పుట్టాక మన పద్ధతిలోనే పెళ్లి చేసుకుందాం. వద్దు వద్దు సిద్ధు, అలా చేయడం తప్పు. తప్పేమీ లేదు. మన దేశంలో కూడా ఇది ఆల్రెడీ మొదలైంది. అయినా సరే వద్దు, నా మాట విను. పెళ్లికి ముందు ఇదంతా తప్పు. నేను వినను. నువ్వే కాదు, ఈ విషయంలో ఎవరైనా చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఈ రాత్రికి మన శోభనం జరుగుతుంది, అంతే. అయినా నీ మెల్లో ఒక ముడి వేశాను కదా, దాదాపు సగం పెళ్ళి అయినట్టే. ఇక మిగిలిన 2 ముళ్ళు మిగిలిన సగం పెళ్లి గురించి డేటింగ్ పూర్తయ్యాక ఆలోచిద్దాం. మన శోభనంకి సంబంధించి మిగిలిన ఏర్పాట్లు చేస్తాను. నువ్వు రెడీ అవ్వు. అది కాదు సిద్ధు, సిద్ధు సిద్ధు నా మాట విను. సిద్ధు 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 నా మాట విను. సిద్ధు అసలు నందినినే సిద్ధు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? నందిని ఫోన్ ని కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాడు. లేదంటే నందినేనే నాకు ఫోన్ చేసేది. సిద్ధు అంత కోపంగా నందినిని తీసుకెళ్లాడంటే డెఫినెట్ గా ఏదో కారణం ఉండుంటుంది. ఏమై ఉంటుంది? ఇన్నాళ్ళు ఇద్దరు దూరంగా ఉన్నారు కాబట్టి మనశ్శాంతి కోసం అలా తీసుకెళ్ళుంటాడా? లేకపోతే వేరే కారణం ఏమన్నా ఉందా? ఏమీ అర్థం కావడం లేదే.
ఏంటో ఇప్పటికి 2 ఫుల్ బాటిల్స్ తాగాను. ఆ విషయం ఏమీ తలకు అర్థం కావడం లేదు. ఈ మందేమీ తలకెక్కడం లేదు. నందిని వచ్చేదాకా ఇంటికి రావద్దని లక్ష్మి గారు చెప్పారు. లేదంటే రోజీ గారి ఇంటికి వెళ్తుంటే కనీసం సిద్ధు నందినిలు ఎక్కడున్నారో తెలుసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. ఈసారి బాగుంది కదా రోజీ? చాలా బాగుంది. ఎప్పటికీ నీ సెలక్షనే ద బెస్ట్ లక్ష్మి. చాలా మంచివి సెలెక్ట్ చేశావు. అమ్మా నమస్కారం. నమస్కారం ఆచార్యులు గారు, రండి. బాగున్నారా ఆచార్యులు గారు? బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. ఏది ఏమైనా మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నేను ఆర్డర్ ఇచ్చిన పని ఎంతవరకు వచ్చింది? అయిందమ్మా. ఏంటి రోజీ, ఏం ఆర్డర్ ఇచ్చావు? మంగళసూత్రం. నందిని పెళ్లి చేయబోతున్నాం కదా, నీ చేతులతో ఆ మంగళసూత్రం ఇస్తే ఆ అమ్మాయికి శుభం కలుగుతుందని. ఆచార్యులు గారు, అమ్మా. మంగళసూత్రానికి పూజ చేసి తీసుకురండి. అలాగేనమ్మా. అమ్మా జగన్మాత, ఈ మంగళసూత్రం నిండు నూరేళ్లు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మెడలో ఉండేటట్టు చూడు తల్లి. ఎలా ఉంటుంది? కొద్ది రోజుల్లోనే నందిని శాశ్వతంగా దూరం అయిపోతుంది కదా. ఇదిగోండమ్మా. ఆచార్యులు గారు, ఆ మంగళసూత్రం తన చేతికి ఇవ్వండి. తీసుకోండమ్మా. ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? తీసుకో. అది కాదు రోజీ, ఈ మంగళసూత్రం మొదటిసారిగా నా చేతుల మీద తీసుకోవడం కరెక్ట్ కాదు. అయినా నాకేం అర్హత ఉందని మొదటిసారి ఆ మంగళసూత్రాన్ని సుమంగళి అయిన నీ చేతుల మీదుగా తీసుకోవడమే మంచిది. ఎందుకు లక్ష్మి అలా మాట్లాడతావు? చూడు లక్ష్మి, నుదుటన బొట్టు, మెడలో మంగళసూత్రం ఉంటేనే సుమంగళెవ్వరు. మనసులో మంగళకరమైన ఆలోచనలున్నవాళ్లే సుమంగళవుతారు. అమ్మా తీసుకోండమ్మా. తీసుకో లక్ష్మి. తీసుకోండి. రోజీ తన సొంత మనవరాలికి పెళ్లి జరుగుతున్నట్టు ఇంత శ్రద్ధగా ఆ అమ్మాయికి అన్నీ చేస్తుందేంటి? కేవలం ఆ అమ్మాయి ఫ్యాక్టరీకి లాభాలు తెచ్చిందనే కారణమా, లేక ఇంకా వేరే విషయం ఏదైనా ఉందా? అమ్మా, ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు వచ్చిన సాంప్రదాయం ప్రకారం మీరు నా దగ్గరే మంగళసూత్రం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ చలసాని వంశం పొరపాటున కూడా సంప్రదాయాల్ని, వాటితో పాటు జర్నీ చేసే వ్యక్తుల్ని ఎప్పుడూ మర్చిపోదు. మంచిదమ్మా. మరి నేను ఇంకా బయలుదేరుతాను. మంచిదండి.
సిద్ధుకేమైంది? ఇలా మారిపోయాడేంటి? నిశ్చితార్థానికి ముందు నన్ను టచ్ చేయడానికి ధైర్యం చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ అంటున్నాడేంటి? ఏమైంది? అయ్యో, సిద్ధు చాలా తొందరపడుతున్నాడంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. బహుశా తన్ని నేనే జైల్లో పెట్టించానని, కావాలని పెళ్లిని ఆపుతున్నానని తనకు అనుమానం వచ్చిందా? అందుకే ఇలా చేస్తున్నాడా? అమ్మా, ఈ పూలన్నీ ఎంత? 1000 రూపాయలు బాబు. ఓకే, మొత్తం ఇచ్చేయండి. సరే. అయ్యో, ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి? అయ్యో, ఇప్పుడు ఏం చేసి ఈ కార్యక్రమాన్ని ఆపాలి? బయటికి వెళ్దామంటే సిద్ధు లాక్ చేసి వెళ్ళిపోయాడు. అయ్యో, ఒక పని చేస్తాను. రిసెప్షన్ వాళ్ళ దగ్గర ఇంకో తాళం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి లాక్ తీయమని చెప్తాను. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎస్. ఇదేంటి ఫోన్ పనిచేయడం లేదు? సిద్ధు చాలా తెలివిగా ముందుగానే ఫోన్ వైర్ తీసేసి వెళ్ళాడన్నమాట. ఛ! ఏంటి పిన్ని సడన్ గా ఊడిపడ్డా? ఏం లేదే, మీ నానమ్మ రమ్మని ఫోన్ చేసింది. ఏంటి నాన్నమ్మ రమ్మని ఫోన్ చేసిందా? అది నీకు ఎందుకై ఉంటుందంటావు? ఏమో, నాకేం తెలుసు. అరుంధతి, అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉన్నారు అత్తయ్య? నేను బానే ఉన్నాను గాని అవంతా తర్వాత మాట్లాడుకుందాం. మీరిద్దరూ వెళ్లి ఆ పూజ గదిలో పసుపు కమ్ములున్నాయి, అవి తీసుకురండి. వెళ్ళండి. అరుంధతి, ఆ పసుపు కొమ్ముల్ని ఆ తెల్లటి గుడ్డలో కట్టు. అలాగే.